ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. మన యేసయ్యకు స్తోత్రం, మనల్ని సృష్టించిన దేవునికి స్తోత్రం. ఈ విశ్రాంతి దినము దయచేసినందుకు యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా ఉదయకాలమున మాకు దయచేసినందుకు నీ కృపకై వందనాలు తండ్రి. స్తోత్రం. రాత్రంతా మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మమ్మల్ని ఈ ఉదయకాలమున మమ్మల్ని పరిశుద్ధం చేయండి. మా హృదయాల్ని మీ చేతులు అప్పగిస్తున్నాము తండ్రి. స్తోత్రం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సమయాలు కాలాలు మారవచ్చును, కానీ యేసు ప్రభువు మారడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న ప్రజలు మారవచ్చు, మాట తప్పి ఉండొచ్చును. ఆమేన్. ఆయన దేవుడిచ్చిన మాట నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు మన ప్రార్థనలు విని విన్నపాలు ఇచ్చే దేవుడు. ఆమేన్. మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మనకు సమాధానాన్ని సంతోషాన్నిచ్చే దేవుడు. అది నిరంతరమైన సమాధానం, నిరంతరమైన సంతోషం. ఆమేన్. మనకు నిత్య జీవితాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిరంతరంగా ఉంటాడు మన పట్ల. మనము చేయి పట్టుకొని నడిచే దేవుడు, మన చేయి పట్టి నడిపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున యేసుని నమ్మండి, రక్షణ పొందండి. ఆయన పాపంలో నుండి విడుదల చేసే దేవుడు. ఆమేన్. వ్యాధులను స్వస్థం చేసే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కన్నీటిని తుడిచే దేవుడు. ఆపత్కాలమందు మనల్ని ఆదుకునే దేవుడు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలను తీర్చే దేవుడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఆకాశాలు భూములు తరగవచ్చును, కానీ దేవుడు మాటలు ఎన్నటికీ తరగదు, మారనే మారదు, ఒక్కటే రీతిగా ఉంటుంది. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల్ని, యవ్వనస్తుల్ని, పెద్దవారిని అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించి దీవించండి. నువ్వే నిరంతరమైన దేవుడని తెలుసుకోవలేసయ్యా. స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.